హాయ్ అండి. మరొక విడత మీ ముందుకొచ్చేసాను. రోజు మార్నింగ్ లేచేసరికి 7:30 అయిపోయిందండి. ఇంకా హడావిడిగా లేసేసి ఇంకా నా పనులు నేను చేసేసుకుంటూ వచ్చానండి. ఆల్రెడీ పిల్లలు కూడా లేచారు. ఇంకేం చేద్దాం, పిల్లలు లేచినా కూడా ఇంకా నా పని నేను చేసేసుకోవాల్సిందండి. ఇంక ఇవన్నీ దుప్పట్లని దులుపుకపోయాననుకో దాంట్లోనే పడి దొర్లేస్తారండి. ఇంకా మట్టి మసాలం అందరూ పూసుకుంటారు. పగలంతా మేము ఈ హాల్లోనే ఉంటాం కాబట్టి హాల్ అంతా దుమ్ము దుమ్ముగా ఉంటుందండి. అని చెప్పేసి బెడ్షీట్ అంతా దులిపేసుకుంటున్నానండి. ఇద్దరు పిల్లలు ఉన్న ఇంట్లో అయినా సరే అండి, ఉదయం లేచినమ్మటే ఎవరికైనా ఇదే పని ఉంటుందండి. అసలు ఎంత గలీజ్గా చేస్తారంటే అదంతా క్లీన్ చేసుకోవడానికే టైం పడుతుందండి. చూడండి ఎన్ని పేపర్స్ చింపేసేసారో. మా పిల్లలు ఈ మధ్య కొంచెం డ్రాయింగ్ వేయడం ఏంటి నేర్చుకుంటున్నారు. దానికి తోడు ఇంకా అందుకని చెప్పేసి ఇలా చేస్తున్నారండి. బుక్స్ డ్రాయింగ్ ఎలాగ వేయడమో కానీ ముందు చింపేసి పక్కన పడేస్తున్నారు పేపర్స్ అన్నీ. దానికి తోడు అందుకు ఇల్లంతా కాగితాలమయం అయిపోతుంది. ఊడిస్తే చాలండి ఒకేసారి ఎంత డస్ట్ వచ్చేస్తుందో అండి. అసలు ఇంకా ఆల్రెడీ నేను కొంతవరకు పేపర్లన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయని ఎత్తేస్తాను. తర్వాత ఇంకా చేతికి అందనివే అండి ఇలా ఊడ్చుకుంటూ వెళ్ళిపోతాను. పిల్లలు లెగిస్తే ఇలాగే ఉంటుందండి. నేను ఊడుస్తుంటాను, నా కాళ్ళు చేతులకు అడ్డుపడుతూ ఉంటారు. అందుకనే కొంచెం పిల్లలు లేవకముందే చేయాలనుకుంటాను, కానీ కుదరదండి ఒక్కోసారి. చిన్నదైతే ఇంకా చెత్తలోనే తిరుగుతూ ఉంటుందండి. ఇంకేం చేస్తాం, తిరగని ఇంక స్నానం చేసేదే కదా ఎలాగని చెప్పేసి తిరగనిస్తానండి. ఇంకేం చేయలేను. టైల్స్ బండలు అయితేనే మా పిల్లలు ఇలా చేస్తున్నారు. ఇంకా మట్టి నేల ఎలాగైతే ఇంకా ఏలు పెట్టైనా లేపేస్తారండి మట్టి అంతా. అలాగున్నారు ఇప్పుడు పిల్లలు. ఇంకా మామూలుగా ఇంతకుముందు రోజులలో అందరూ మట్టి నేలల్లో ఉండేవాళ్ళం. బాగా అసలు ఏమన్నా చేసేవాళ్ళం అంత బాగా అలికినా. కానీ మనలాంటి పిల్లలు ఇలాంటి పిల్లలు అయితేనా ఇంకా అసలు ఏమంటారు, అక్కడే కూర్చొని తవ్వుతూ కూర్చుంటారు. ఇక్కడ ఇంకా మా వారు పాలు పోసి ఇచ్చేస్తే ఇంక నేను కూడా టీ పెట్టేస్తున్నానండి. ఇక్కడ మామూలుగా అయితే రోజు నేను కసువులు ఊడ్చుకొని వచ్చేసరికి మా వారు పెట్టేసేవారు. ఈరోజు మా వారు లేట్గా లేచారని చెప్పేసి ఇంకా మా వారు ఇంకా నిదానంగా పెట్టేస్తున్నారు. ఇంకా నేను పెట్టేస్తాలేండి అని చెప్పి మా వారిని పక్క పంపించాను. రేపు పిల్లల కోసం పాలు, ఒకవైపు మా కోసం టీ మరిగిస్తున్నానండి. ఇంకా టీ పొడి వేసేసాను. మా వారిని అల్లం తీసుకురండి, అల్లం వేయండి అని చెప్పాను. అల్లం నేను వేస్తే అంతగా ఏమంటారు మంచిగా దంచి అలాగా వేయనండి. మా వారు వేస్తే మాత్రం మంచిగా వేస్తారండి. తురమడం కూడా బాగా తురుముతారు. ప్లస్ దంచినా కూడా మంచిగా ఎక్కువగా వేస్తారండి. ఆ ఫ్లేవర్ నేను వేస్తే నాకు ఆ ఫ్లేవర్ తెలియదండి. మా వారు వేస్తేనే నాకు అల్లం ఫ్లేవర్ తెలుస్తుంది. ఇక్కడ ఇంకా అల్లం వేసేసినాక కాసేపు టీ మరుగుతాయి. ఆ లోపు టిఫిన్కి రెడీ చేద్దామని చెప్పేసి నేను ఒకవైపు టిఫిన్కి రెడీ చేసేసుకుంటున్నానండి. కొత్తిమీర ఉల్లిపాయలు కోసి పెట్టేసుకుందామని చెప్పేసి కొంచెంగా ఇడ్లీ పిండి ఉంది కదా, ఆ ఇడ్లీ పిండితో ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి రెడీ చేసుకుంటున్నానండి. మధ్యకాలంలో చలికాలం వచ్చిన దగ్గర నుంచి ఉదయం టిఫినే నైట్ టిఫినే అవుతుందండి. ఇంతకుముందు నైట్ అన్నమే తినేసేవాళ్ళము. ఈ చలి స్టార్ట్ అయిన దగ్గర నుంచి నైట్ ఇంకా రైస్ తినాలనిపించట్లేదండి. మా వారు ఏం చెప్తున్నారంటే టిఫినే చేసేయి, టిఫిన్ అయితేనే వేడివేడిగా తినేస్తారని చెప్పేసి టిఫినే చేసేస్తున్నానండి. పిల్లల కోసం కొంచెంగా రైస్ ఉంచుతాను, అది పెరుగన్నం అలాగ తినేస్తారు. మాతో పాటు టిఫిన్ తింటారండి. ఇది ఉప్మా చేసినా ఇడ్లీ చేసినా ఏది చేసినా మా పిల్లలు తినేస్తారండి. దానికి తోడు కొంచెం పెరుగన్నం పెట్టేస్తాను, అచ్చం అది తినేసి ఉండలేరు అని చెప్పేసి. టిఫిన్కి అలవాటు పడినా కష్టమే అండి. మళ్ళీ రేపు ఇంట్లోకి అలాగ వెళ్ళినప్పుడు ఇంకా అచ్చం టిఫినే కావాలంటే మళ్ళీ ఇంకా తెచ్చి పెట్టలేం కదా. ఇంకా మనం ఇంటికి అలాగ వెళ్ళినప్పుడు రైసే ఉంటుంది కదా, ఇంకా ఎక్కడికక్కడ అడ్జస్ట్ అవ్వాలండి. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ టీ తాగేసాము. ఇంకా తర్వాత మా వారికి స్నానానికి వెళ్ళిపోమని చెప్పాను పిల్లలతోటి. ఇంకా ఇక్కడ నేను ఆర్ట్ చేస్తున్నానండి. అలా సౌండ్ వస్తే మంచిగా పెన్నం అనేది కాలినట్టండి. ప్లస్ అట్టు కూడా ఎర్రగా వస్తుంది. నేను మా వారికి లేట్ అయిపోయిందని చెప్పేసి ఎక్కువసేపు ఉంచలేదండి. మా వారు టైం అయింది త్వరగా పెట్టేసేయని చెప్పేసి పెట్టేయమంటే ఇంకా వేసేసరికి కొంచెం సేపు ఉండింటే మంచిగా ఎర్రగా అయ్యేదండి. తర్వాత మేము వేసుకున్నట్టు మాత్రం బాగా కాలిందండి. మా వారు ఉదయాన్నే హడావిడి పెట్టేస్తారండి. ఇంకా మా వారికి అట్టు కూడా పెట్టేసి ఇస్తున్నాను. దీన్ని దిబ్బ రొట్టె అంటారండి. ఇంకా మనం ఇది మిథునమో ఏదో సినిమాలో చెప్తారు కదా, దిబ్బ రొట్టె బెల్లం పానకం అని చెప్పేసి ఒక పాట ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందండి ఆ సినిమా. ఎంతమంది చూసారో చెప్పండి. నేను మొత్తం సినిమా చూడలేదు కానీ అక్కడక్కడ క్లిప్స్ చూసారండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది చాలా బాగుంటుందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. నాకైతే ఆ సినిమా బలిష్టం అండి. అసలు ఆ ఏజ్లో ఎంత బాగా తీసారా అనిపిస్తుంది అసలు ఒకసారి. ఇక్కడ ఇంకా మా వారికి పెట్టేసి ఇచ్చాను. నిన్న చట్నీ ఉంటే అది కూడా కొంచెం ఇచ్చాను. ఇంకా ఉల్లిపాయలు వేసి కొత్తిమీర వేస్తే మా వారు ఏం లేకపోయినా తింటారు, కానీ ఇంకా ఉంది కదా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇచ్చేసాను. ఇక్కడ మా వారు ఇంకా బయలుదేరిపోయారండి.
పిల్లల్ని అక్కడి వరకు ఒక రౌండ్ వేసేసుకొని ఇచ్చేస్తారు నాకు. ఇంకా లేదంటే మా వాళ్ళు ఒప్పుకోరండి. ఇంకా మళ్ళీ పైకి వచ్చేసిన తర్వాత పిల్లలకి ఇద్దరికి స్నానాలు చేపిచ్చేసానండి. ఇంకా స్నానాలు చేపిచ్చేసిన తర్వాత ఇంక ఇద్దరికి టిఫిన్ తినిపించే డ్యూటీ అండి. ఇంక మా వాళ్ళకి అప్పటికే పాపం ఆకలి వేసేస్తుంది. నాకు వెళ్ళేటప్పుడే మా పెద్దది అమ్మ టిఫిన్ ఇడ్లీ కావాలనండి. స్నానం చేసేసి వచ్చి తిందులే నాన్న అని చెప్పేసి ఇంక తీసుకెళ్ళిపోయానండి. మళ్ళీ నీళ్ళు అనేవి చల్లగా అయిపోతాయి అని చెప్పేసి తీసుకెళ్ళాను. ఇంకా తల స్నానం కూడా చేయించలేదులేండి, సాటర్డే చేయించేద్దామని చెప్పేసి. ఫ్రైడే చేయించానంటే మళ్ళీ సాటర్డే చేయించాను. దాదాపు ఫ్రైడే చేయించానండి, ఎందుకంటే చిన్నది పుట్టింది ఫ్రైడేనే కాబట్టి. ఇద్దరికి ఒకేసారి చేయించానండి. సరే ఏదన్నా ఇంకా ఫెస్టివల్స్ ఇలాగ వస్తే తప్ప చేయించేది, మామూలుగా అయితే అసలు చేయించానండి. ఇంకా ఇద్దరిని పిల్లల్ని కూర్చోపెట్టేసి ఇద్దరికి పెట్టేస్తున్నానండి. నాకు ఇదొక డ్యూటీ అండి 3 పూట్ల. మా పెద్దది ఏంటంటే కొంచెం ఈ మధ్యకాలంలో తింటుందండి, దాని అంతా అది తీసేసుకొని. చిన్నది తినలేదు కదా, కింద పడేస్తూ ఉంటుంది. ఇంకా అలవాటు చేస్తున్నానండి. దోశ ఇలాగ వేసినప్పుడు ఒక ప్లేట్లో వేసేసి ఇస్తున్నాను, కానీ కింద పైన పడేసుకుంటూ తింటుంది. అందుకని చెప్పేసి ఇద్దరికి నేను పెట్టేస్తున్నానండి. పాలల్లో అద్దేసి పెడతాను. మా పెద్దది ఇక్కడ పైన ఎర్రగా ఉంటుంది కదా, క్రిస్పీగా ఉండేది లాక్కొని తినేస్తుంది. కిందిది మా చిన్నది తినాలండి. వాళ్ళకి సగం వేసేసి నేను కూడా కొంచెం ఉంచేసుకున్నాను. కానీ ఇంకా నేను మళ్ళీ పిల్లల కోసం కొంచెం పెట్టేసి ఇంకా కొంచెంగా ఉంటే తినేసానులేండి. ఫ్రైడే కదా, త్వరగా లేసేసి పూజ చేసుకుందాం అనుకున్నాండి. కానీ పడుకునేటప్పుడు అలాగ అనుకుంటాం, లేచేటప్పుడు మాత్రం కొంచెం టైం ఉంది లేకపోతే అందులో మోడంగా ఉంటుందండి. మన సైడు వర్షాలని చెప్పారంట కదా, మోడంగా ఉండటం వల్ల నాకు ఇంకా ఏ టైం అయింది కూడా అర్థం కావట్లేదు. ఫోన్ ఏమో కింద పెట్టేస్తాను. మా వారిని టైం అడుగుతుంటే పడుకో ఇంకా టైం అవ్వలేదు అని చెప్తూ ఉంటారు. ఇంకా అలాగే టైం అయిపోతుంది. ఇంకా మధ్యాహ్నం ఒకేసారి తీసానండి, ఇంకా మధ్యలో వీడియో తీయలేదు. ఇక్కడ మా వారు వచ్చేసరికి మా పెద్దది అలిగిందండి. ఫస్ట్ రావడం చిన్నదాన్ని ఎత్తుకున్నానని చెప్పేసి ఇక్కడ పెద్దది ఇక్కడ అలిగేసి మూలలో కూర్చొని ఉంది. అంటే త్వరగా వచ్చారండి మా వారు. ఈరోజు 1 కల్లా వచ్చేసారు. రోజు 1:30 తర్వాతే వచ్చేవాళ్ళు. ఇక్కడ ఇంకా పిల్లలకి అప్పటికి తినిపించలేదండి. ఈరోజు పులిహార కింద కలిపానండి, లేట్ అయిందని చెప్పేసి. పులిహార అయితే త్వరగా అయిపోతుందని చెప్పేసి పులిహార కలిపానండి. పులిహార అయితే మా పిల్లలు ఇష్టంగా తింటారండి అని చెప్పేసి ఇంకా పులిహార సింపుల్గా ఉంటుందని చెప్పేసి త్వరగా కలిపేసానండి. అన్నమైన వెంటనే వేడి కలిపేసాను. కొంచెం ముద్దలాగా అయిపోయింది, కానీ పులిహార మాత్రం బాగుంటుందండి. చిన్నప్పుడు మా అమ్మ ఎలా చేసినా మా అమ్మ చేసిన టేస్ట్ రాదండి నాకు ఎందుకో. మా అమ్మ మాత్రం మంచిగా చేస్తుంది పులిహార విషయంలో మాత్రం. చేతి వాటం అంటారు కదా, అందుకేనేమో మనకు బాగానే ఉంటుంది కానీ ఆ టేస్ట్ రాదండి. ఎంత పులుగా అసలు ఎంత బాగా కలిపేస్తుందో మా అమ్మ అయితే. ఇక్కడ నేను మా వారు కూడా పెట్టేసుకొని తిందామని చెప్పేసి ఇంకా కూర్చుండిపోయామండి. మా వారికైనా పులిహార అంటే ఇష్టం అండి, కానీ మా అమ్మ చేసే పులిహార అంటే మా ఆయనకి ఇష్టం అండి. వెళ్ళిన ప్రతిసారి జర్నీలలోకి పులిహారే చేయమంటారు మా అమ్మని. మా గచ్చం అయితే ఇంకా అదే చేస్తుందండి. ఇంకా జర్నీలలోకి మాత్రం పులిహారే. ఇక్కడ ఇంకా చేసేసుకొని తింటూ ఉన్నాము. మా వారు ఏదో జోక్ వేశారండి. ఇక్కడ నేనేదో చెప్తున్నాను, నువ్వు చేసుకున్నావంట నీకు ఎలాగుందో చెప్పంటే, నేను చేసుకుని నేను తింటే నాకేం తెలుస్తుందని చెప్తున్నాను. ఇక్కడ మా వారు ఇంకా బయలుదేరిపోయారండి. మధ్యాహ్నం త్వరగా వచ్చారు కాబట్టి త్వరగా వెళ్ళిపోతున్నారు. పిల్లలు ఇంకా మేల్కొని ఉన్నారంటే ఇంక ఈ టైంలో కూడా వదలరండి మా వారిని, మళ్ళీ తిప్పాల్సిందే పాపం. అందరూ ఇంక వెళ్తున్నారండి. ఇంకా మా వారిని తిప్పమని చెప్పేసి ఇంకా ఆయన కూడా తీసుకెళ్ళిపోతారు తప్పదుగా. మళ్ళీ లేదంటే ఒకటే ఏడ్చేస్తారు, నన్ను ఇంకా వచ్చేంత వరకు విసిగిస్తారండి. పిల్లలైనా ఇలాగే ఉంటారేమో అండి నాకు తెలిసినంత వరకు. వీడియోస్ చాలామంది చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియోస్ డైలీ వస్తాయి, నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఒరిస్సాలో జరిగేవన్నీ చూపించాలనుకుంటాను కానీ పిల్లలతోటి బయటకు వెళ్ళలేకపోతున్నానండి. దాదాపుగా చూపించేస్తానండి ఇక్కడ ఉన్నంత వరకులో. ఇంకా 1 ఇయర్ అయినా ఉంటాము. ఈ 1 ఇయర్లో ఇక్కడ ఉండే గుళ్ళు అన్నీ చూపించేస్తాను. కొంచెం టైం పడుతుంది అంతే. చలికాలం అనేది పోతే అంతలక్కడ తిరగడానికి బాగుంటుందండి. పిల్లలకి బాగా కోల్డ్ చేసేస్తుంది కదా ఈ చలికి అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళట్లేదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.